మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇక్కడ పెట్టమ్మా. అమ్మని బ్రతికించుకో. ఎల్లే స్వామి, నువ్వే దిక్కు, అంతా నువ్వే చూసుకోవాలి. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం, తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. నర్స్, ఈ అమ్మాయికి సెడేషన్ ఇవ్వడానికి రెడీ చేయండి. వెళ్ళమ్మా. రండి. చేరనీకే కంట నీటి చెమ్మ, లోకమంతా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నీదనంటే కాదంటాడా ఆ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే అమ్మని బ్రతికించుకో. మంగా, మంగెక్కడా? ఎవరు మంగ? అదే కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మంగా, ఇది వేసుకోండి. మంగా, బాబాయ్, నీకేమైనా పిచ్చెక్కిందా? అది కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అనుమతి లేకుండా ఆపరేషన్ థియేటర్లోకి రాకూడదని తెలీదా? బయటికి వెళ్ళండి. ఎవరిని అడిగి మా మంగ కిడ్నీ తీసుకుంటున్నారు? తనే స్వయంగా ఒప్పుకొని సంతకం చేసింది. అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? నాకు తెలుసు బాబాయ్. ఏం తెలుసు నీకు? పదా, బయటికి పదా. బాబాయ్, నాకు డబ్బు కావాలి బాబాయ్, ఆపరేషన్ చేయనివ్వు. చంపేస్తా ఇంకో మాట మాట్లాడావంటే. పదా, రా. బాబాయ్ వదులు బాబాయ్, నేనంతా తెలుసుకునే చేశాను. మాట్లాడితే తెలుసు తెలుసు అంటున్నావు, ఏం తెలుసా నీకు? వాళ్ళు ఒక కిడ్నీ తీసుకుంటారో 2 కిడ్నీలు తీసుకుంటారో ఏం తెలుసు? కిడ్నీ బదులు గుండెనే తీసుకుంటారేమో. నీ ఒంట్లో అవయవాలన్నీ తీసుకొని నిన్ను శవాన్ని చేరని గ్యారంటీ ఏంటి? నా ప్రాణం పోయినా మా అమ్మ బతుకుతుంది కదా బాబాయ్. పిచ్చావునా పట్టిందా నీకు? ప్రాణాలు పణంగా పెట్టైనా అమ్మని కాపాడుకోమని నువ్వే కదా బాబాయ్ చెప్పావు. ఎలాగైనా మా అమ్మని దక్కించుకోవాలి బాబాయ్. మా అమ్మ లేకపోతే నేను బ్రతకలేను. మరి నువ్వు లేకపోతే మీ అమ్మ బతుకుతుందా మంగా? నీకు మీ అమ్మ కావాలి, మీ అమ్మకు నువ్వు కావాలి. అంటే అంటే మీ ఇద్దరూ బతకాలి. అదేనే నేను చెప్పేది నీకు. మీ అమ్మను బతికించుకో, కానీ నువ్వు చనిపోయి కాదే. నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఎంత ఘోరం జరుగుండేది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు రామంగా. ఐఎమ్ సో హ్యాపీ మామ్. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడానికి జై ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంత ఈజీగా కన్విన్స్ అవుతారని నేను అనుకోనే లేదు.
చెప్పాను కదా బేబీ, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా జై వింటాడు అని. ఎస్, బట్ చిన్న టెన్షన్గా ఉంది మామ్. నువ్వు వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడాలి కానీ నీకు టెన్షన్ ఎందుకు నిత్య? మావయ్య, అంటే నువ్వెక్కడున్నా నీ చుట్టూ అటెన్షన్ ఉంటుంది తప్ప నువ్వు టెన్షన్ అవ్వవు కదా అని. అదే నా భయం. నేను అక్కడికి వెళ్ళగానే అంతా నాపై అటెన్షన్ పెడతారు, అందరి చూపు నాపైనే ఉంటుంది. అప్పుడు నేను ఎలా ఉండాలి? నీలాగే ఉండు నిత్య. మామ్, నువ్వు నీలాగే ఉండు. ఇక్కడ ఎలా బిహేవ్ చేశావో అక్కడ కూడా అలాగే ప్రవర్తించు. ఎవరికోసమో నీ క్యారెక్టర్ని మార్చుకోకు, ఎవరికి బెండ్ అవ్వకు. నీ పద్ధతులు, అలవాట్లు, టైమింగ్స్ ఏవీ మార్చుకోకు. నీ కోపం, నీ హ్యాపీనెస్, నీ ఎమోషన్స్ని కూడా దాచుకోవద్దు. వాళ్ళు నిన్నులాగే అంగీకరించాలి. ముఖ్యంగా నువ్వేంటో వాళ్లే అర్థం చేసుకుని నీకో అనుకూలంగా మారాలి. దట్స్ ఇంపార్టెంట్. మామూలుగా నూరిపోయట్లేదుగా. వాట్ ఏ వండర్ఫుల్ ట్యూనింగ్. కరెక్ట్ మామ్. జై కూడా నాకిదే చెప్పాడు. నన్ను నాలాగే ఉండమన్నాడు. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అన్నాడు. దెన్ నో ప్రాబ్లం, నో టెన్షన్. ఓకే దెన్ ఐల్ గో ఫర్ షాపింగ్ మామ్. 5 days కి సరిపడేంత కొనుక్కోవాలి. ఈవినింగ్ మామయ్య నువ్వు కలిసి వెళ్ళండి. ఓకే. నిత్యతో నేను షాపింగ్ ఎందుకక్క? షాపింగ్కి మాత్రమే కాదు, ఆ ఇంటికి కూడా వెళ్ళాలి. ఎందుకు? నిత్యని వీలైనంత త్వరగా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకురావాలి. దానికి నేనెందుకు? డ్రైవర్ ఉన్నాడు కదా. డ్రైవర్ డ్యూటీ డోర్ తీసి డోర్ వేసి డ్రైవింగ్ చేయడం వరకే. ఆ ఇంట్లోకి వెళ్లి నిత్య పక్కనే ఉండి గైడెన్స్ ఇవ్వలేడుగా. ఓ, అందుకు వెళ్ళమంటున్నావా? నేను చెప్పింది జోక్ కాదు, సీరియస్. నిత్యని జై కారులో తీసుకెళ్లి వాడు కరెక్ట్ అని కన్విన్స్ చేశాడు. నిత్యని ఆ కుటుంబంలోకి తీసుకెళ్లి నిత్యకి ఆ ఇల్లు కరెక్ట్ కాదని కన్విన్స్ చేయాలి. చేసేస్తా. అదంత ఈజీ కాదు. జై కూడా పక్కనే ఉంటాడు. చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. తేడా వస్తే జై అక్కడి నుంచి నిన్ను తరిమేస్తాడు. ఇకపోతే ఆ ఇంట్లో నీకు హెల్ప్ అయ్యేవాళ్ళు ఒకరున్నారు. ఎవరక్క? ఆ ఇంట్లో జై ఎవరినైతే కన్విన్స్ చేయలేడో ఆ క్యారెక్టర్ చంద్రిక. నిత్య ఇంటికి కరెక్ట్ అని ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు, కానీ నన్ను ఒప్పించలేరు. అదేంటే, నిత్య ఈ ఇంట్లో 5 రోజులు ఉంటుందంటే ఎదురు చెప్పకుండా ఎగిరి గంతేసిన దానివి ఇంకా నిన్ను జై ఒప్పించడం ఏంటి? అవును మమ్మీ, ఎంతో గొడవ చేస్తావనుకుంటే బావకి సపోర్ట్ చేసావేంటి? అదే తన ప్లాన్. తను ఎదురు తిరిగిన జై అలాగూ పట్టించుకోడు. అదే సపోర్ట్ చేస్తే మేనత్త మంచిదని మార్కులు వేస్తాడు. దానివల్ల ఆవిడకొచ్చే ఉపయోగం ఏంటి? చాలా ఉపయోగాలున్నాయి. జై మనల్ని నమ్ముతాడు. నిత్య విషయంలో మనం ఫేవరే కానీ ప్రమాదం కాదు అనుకుంటాడు. నిత్యను మనతో కలిసిపోయేలా చేస్తాడు. దాంతో నేను చచ్చినా కలవను. కలవద్దు, కలిసినట్టు నటించు చాలు. నటిస్తే నమ్మేస్తుందా? చాలా ఈజీగా నమ్ముతుంది. నిత్యని వాళ్ళు పొల్యూట్ చేస్తారు. జై తనకు కరెక్ట్ కాదని చెప్పుడు మాటలు చెప్తారు. తన మనసు విరిచేస్తారు. కానీ నిత్య జైని బాగా ఇష్టపడుతుంది కదా, అంత ఈజీగా వాళ్ళు బొట్లో పడుతుందా? పడేలా చెయ్యాలి. మన మాట వినకపోతే అదే ఇంటికి కరెక్ట్ కాదని ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. 5 రోజులు కాదు, 2 రోజుల్లోనే ఈ ఇంటి నుంచి తిరుగుటప్పా కట్టాలి. మొత్తానికి ఈ ఇల్లు తనకు కరెక్ట్ కాదని నిత్యకు, నిత్య ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో కరెక్ట్ కాదని అర్థమయ్యేలా చేయాలంటావు. వెరీ గుడ్ ఐడియా మామ్. నిజంగా ఇది మనకి లక్కీ ఛాన్స్. లక్కీ కాదు, గోల్డెన్ ఛాన్స్. నిత్యని ఆ ఇంటికి 5 రోజులు పంపాలన్న థాట్ రావడమే మన హాఫ్ విక్టరీ. జూకి వస్తున్నట్టు ఆ నిత్య మన ఇంటికొస్తోంది. కానీ అది సరాసరి పులిబోనులోకొస్తోంది. దానికి నేనేంటో చూపిస్తాను. ఆ ఇంటి వాళ్ళకి నిత్యపై ఇరిటేషన్ రాకుండా, ఆ మనుషుల్ని నిత్య కోప్పడకుండా జై ఎలా అడ్డుకుంటాడో చూస్తాను. వాడి తలలో తెలివి ఎంతుందో చూస్తాను. ఈ ఇంట్లో వాళ్ళకి ఇదొక ఎగ్జాంపుల్ కావాలి. ఈ ఇంటికి నువ్వు తప్ప ఇంకే ఆడపిల్ల కోడలిగా సరిపోదని తెలిసేలా చేస్తాను. నిత్య చేతికి జై తొడిగిన రింగుని
నీ చేతికి తొడిగేలా చేస్తాను. అదే జరిగి నిత్య సేఫ్ అవ్వాలి. మళ్ళీ ఆ ఫ్యామిలీ నీడ కూడా ఇంటిపై పడకూడదు. పడదక్క, నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను. మై హూనా. అక్కడ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయకు. రేపు మీరు వెళ్లేలోపు కొత్త పని మనిషిని చూడు. ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంటిని చూసుకోవడానికి ఓ మగ మనిషి, నిన్ను చూసుకోవడానికి ఓ ఆడ మనిషి, ఇద్దరిని సెట్ చేశాను. మంచివాళ్లేనా? వాళ్ళైనా ఓ 1 year పాటు ఉంటారా? అది మీ తల్లి కూతుళ్ళ ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. రేయ్, మంచోళ్ళక్క, బాబాయ్ అమ్మాయి. మంగా మంగా మంగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెవి కోసిన మేకలా అంతలా అరుస్తున్నావేంటి బాబాయ్? చెవి కోసిన మేకలా కాదు, గొంతు కోసిన గొర్రెలా అన్నా నేనేం ఫీల్ అవును. గొంతు కోస్తే గొర్రె అరవదు, చచ్చి ఊరుకుంటుంది. ఓ అవును కదూ. ఇదిగో నీకోసం చికెన్ బిర్యానీ తెచ్చాను. మళ్ళీ ఎవరికి జాతకం చెప్పావు? ఈ రోజు నుంచి జాతకాలు మానేశాను, ఎందుకంటే మన జాతకాలు మారిపోయాయి కాబట్టి. ఆహా, అంత డబ్బెక్కడిది బాబాయ్? కొంపదీసు జాతకాలు చెప్పడం మానేసి గోడలకి కన్నాలు వేయడం మొదలు పెట్టావా? కన్నాలు వేయలేదు, సున్నాలు వేయలేదు. మరంత డబ్బెక్కడిది? పని దొరికింది, అడ్వాన్స్ ఇచ్చారు. పని నీకేనా? నాకు దొరకలేదా? పిచ్చి మంగా, నాకు పని దొరికితే నీకు పని దొరికినట్టు కాదా? ముందు ఈ బిర్యానీ తిను. నేను తినను. ఏ, నువ్వు నాన్ వెజిటేరియన్ కాదా? పరాన్న జీవిని కాదు. అంటే వేరొకరు సొమ్ముతో తెచ్చింది నేను తినను. అలా తినద్దని మా అమ్మ చెప్పింది. ఓ, ఇది మన సొమ్మేనే, నీ సొమ్ము కూడాను. పని ఇద్దరికి దొరికింది. నిజమా? సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ ఆకలి రాజ్యంలో కమలసం లాగా నేను పని కోసం మన రాజధాని నగరపు వీధుల్లో తిరుగుతూ ఉంటే ఏజెంట్ అనబడే ఒక మహాత్ముడు నాకు ఎదురై ఒక పెద్ద ఇంట్లో పని చూపించాడు. ఆ ఇంటికి నేను సెక్యూరిటీ, నువ్వు పని మనిషివి. ఏది మంగా మంగా? వామ్మో వామ్మో, ఏంటే అది ఇద్దరికి తెచ్చిన బిర్యానీ నువ్వు ఒక్కదానివే తింటున్నావంటే? బాగా ఆకలిగా ఉంది బాబాయ్, నువ్వు ఇంకొకటి తెచ్చుకో. ఇంత ఆకలిగా ఉంటే ఇందాక ఎందుకే తిన్నాన్నావు? ఇందాక చెప్పాను కదా, నాది కాంతి నేను ముట్టుకోను అని. మీ అమ్మ నిన్ను ఎంత బాగా పెంచింది. ఇక నుంచి నేను కూడా నీలానే ఉంటాను, కష్టపడి పని చేసి బతుకుతాను. సరేగానే, త్వరగా తిను, షాపింగ్ చేయాలి మనం. ఎందుకు? ఎందుకేంటి, ఒక పెద్దింటికి వెళ్తున్నావు, బట్టలయ్యి కొనొద్దు. ఏ, ఇప్పుడున్న బాలేవా? నాకున్నాయి, నీకెక్కడున్నాయి? నీ బ్యాగ్ పోయింది కదా. అవును కదూ. అందుకే మనం షాపింగ్ వెళ్తున్నాం, నీకు బట్టలు కొంటున్నాం. నువ్వు రెడీగా ఉండు. రెడీ రెడీ. ఇదే మంగా మనం షాపింగ్ చేయబోయే మాలు. ఏంటి బాబాయ్, ఇంత పెద్ద కొట్టుకు తీసుకొచ్చావు? కొనడానికా కొట్టేయడానికా? కొనడానికే. ఇలాంటివి మనలాంటి వాళ్ళు బయట నుంచి చూడడానికి తప్ప లోపలికి వెళ్ళి కొనడానికి కష్టం బాబాయ్. ఏం కష్టం కాదు, ఈ రోజు ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారట. ఏది కొన్నా సగం ధరకే ఇస్తున్నారు, పైగా లక్కీ డ్రా కూడా ఉందట. పద పద. సరే అయితే. చూడు మంగా, ఇవన్నీ మనవే, 50% డిస్కౌంట్.
ఈ టై చూడు, ఈ బొమ్మకి ఎంత బాగుందో. బొమ్మను కాదు, మేనేజర్ని. ఎవరు మీరు? కస్టమర్స్. మీకేం కావాలండి? కూపన్. ఏ కూపన్? లక్కీ డ్రా తీస్తారే అది. అది మీరు ఇక్కడ ఏదైనా కొంటే ఆ బిల్లుతో పాటు ఇస్తారు. ఏ ముందే ఎవరా? ఇంతకు ముందు ఎప్పుడైనా షాపింగ్ చేశారా? ఓకే, మాకు అర్థమైంది. మావి షాపింగ్ చేసే మొహాలే. మంగా పద, షాపింగ్ చేద్దాం, కూపన్ నింపుదాం. పద. సురేష్ సార్, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. ఎందుకు? నాకు డౌట్గా ఉంది. నాకు డ్యూటీ ఉంది. ఓకే, నీ డ్యూటీ నేను చేయలేను కాబట్టి వాళ్ళపై నిఘా నేనే పెడతాను. నువ్వు వెళ్ళి నీ డ్యూటీ చేసుకో. పెద్ద డిటెక్టివ్ దిగొచ్చాడు. మంగా, ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి బాబాయ్. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో. ఈ బాబాయ్ ఉన్నాడు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమన్నాడంటే ఇది ఖచ్చితంగా బిల్లు పే చేసే పార్టీ కాదు, బేవర్స్గా ఎత్తుకెళ్లే పార్టీ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ.